ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు మహేష్ యాదవ్, తిరుపతి తాతాయగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్. నా కుడి వైపున సత్తు మధుసూదన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి. నా ఎడం వైపున ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్ గారు, జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు. అదేవిధంగా మిడ్డల రమేష్ యాదవ్ గారు, 16వ డివిజన్ అధ్యక్షులు. అదేవిధంగా చిత్తూరు రవిశంకర్ యాదవ్ గారు, జిల్లా బీఈసీఎల్ ఉపాధ్యక్షులు. కట్టా జయరామ్ యాదవ్ గారు, యాదవ్ సంఘం తిరుపతి అధ్యక్షులు. బర్ణ యాదవ్ గారు, మాజీ గంగం గుడి చైర్మన్. అదేవిధంగా ముని యాదవ్ గారు, 8వ డివిజన్ అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఒక హత్యాయత్నం కేసులో ముద్దాయి అయినటువంటి వాసు యాదవ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాణిపాకంలో కర్పూరం వెలిగించిన ప్రమాణం చేస్తున్నాను, నేను దాడికే పాల్పడలేదు అని ప్రమాణం చేస్తున్నట్టు నటిస్తున్నాడు అతను. నిజంగా నువ్వు దాడి చేయకుండా ఉంటే అసలు నీకు ఆయన ఇంటి దగ్గర ఏం పని? నీకు అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వే వెళ్ళడం కాకుండా నువ్వు ఒక 30 మంది యువకుల్ని తీసుకొని ఎందుకు వెళ్ళావు? నువ్వు ఆ దాడికి ప్రధాన కారకుడే నువ్వు దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఈరోజు గుడి దగ్గరికి వెళ్ళి డ్రామాలు వేస్తున్నావు. నువ్వు ఉండేదే ఒక నాస్తికుడి దగ్గర. అతనికి దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం లేదు. అదేవిధంగా నువ్వు తయారయ్యేటట్టున్నావు. నువ్వు కూడా దేవుడంటే భక్తి, భయము, విశ్వాసం కూడా ఉండాలి వాసు. నీకు కూడా ఈరోజు ప్రమాణం చేసే టైంలో నీ చెయ్యి కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా అన్నప్పుడు నీ చెయ్యి మంట తాకడం జరిగింది. దేవుడు హెచ్చరించాడు నిన్ను, ఇకనన్నా నువ్వు మారు అని చెప్పని, లేదంటే ఆ దేవుడు శిక్షకి నువ్వు బలిగాకుండా తప్పదు. తిరుపతిలో యాదవులంటే గౌరవప్రదంగా అందరూ గౌరవిస్తారు, గౌరవప్రదంగా చూస్తారు. పార్టీలకు అతీతంగా ఒక గౌరవప్రదంగా చూస్తారు. అటువంటి నువ్వు యాదవుల పేరు చెప్పి నువ్వు యాదవులు పరువు తీసే కార్యక్రమాన్ని కంకణం కట్టుకున్నావు. నువ్వు దేవాలయం లాంటి టౌన్ బ్యాంకులో నువ్వు చేసిన పనికిమాలిన పనులకి తిరుపతిలో ఉండే యాదవులంతా తలదించుకునే పరిస్థితి తీసుకొని వచ్చావు నువ్వు. అదేవిధంగా యాదవ కులంలో పెద్ద మనిషి నువ్వు అవమానకరంగా నువ్వు మాట్లాడడం జరిగింది. దాన్ని అందరూ కూడా, తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా దాన్ని వినడం జరిగింది. నీకు పెద్దలంటే భయం లేదు, గౌరవం లేదు, దేవుడు అంటే అంతకుముందు భక్తి లేదు, భయం లేదు. నిన్ను కరుణాకర్ రెడ్డి ఒక పావుగా వాడుకుంటున్నాడు, అది గుర్తుపెట్టుకో వాసు. నువ్వు అతను కులాల మధ్య చిచ్చు పెట్టడంలో దిట్ట అతను. ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కాపులు యాదవుల మధ్య చిచ్చు పెట్టడానికి వాసు యాదవ్ లాంటి వ్యక్తుల్ని వాడుకుంటున్నాడు. అందరూ కూడా దీన్ని గుర్తించుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ కూడా. మేము ఇక్కడ అందరూ కూడా కులాలకు అతీతంగా మేమందరూ కూడా తిరుపతిలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరంలో కులాలకు అతీతంగా మేమందరూ అన్నదమ్ముల వల్ల మేమంతా మెలుగుతుంటాం. అటువంటి తిరుపతిలో ఈ కరుణాకర్ రెడ్డి మళ్ళీ కులాల చిట్టు పెట్టేది మొదలుపెట్టాడు. వాళ్ళ కొడుకుని ఓడించిన తర్వాత తిరుపతి ప్రజల మీద కక్ష కట్టాడు అతను. ఏదో విధంగా తిరుపతిలో ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి, సృష్టించాలి, తద్వారా తిరుపతి ప్రజలు ఇబ్బంది పడాలనే ఆలోచనతో కరుణాకర్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, అందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇదే కాదు, ఇతను ఇదివరకు కరుణాకర్ రెడ్డి యాదవులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మా కుల పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి అవమానించాడు కరుణాకర్ రెడ్డి.
ఆ రోజు గుర్తు రాలేదా నీకు? యాదవుల మీద ప్రేమ చూపించడం నటించడం తప్ప నువ్వేం చేసావు అని చెప్పి నేను అడుగుతున్నా నిన్ను. ఇకపోతే ఈ వాసు యాదవ్ లాంటి వాళ్ళు నాకు మించిన వాళ్ళు లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అతనికి కూడా త్వరలోనే బోరుగడ్డ అనిల్ పరిస్థితే పడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మనమేంటి, మన స్థాయి ఏంటి, మనం చేసే పని ఎట్లా మనం గౌరవప్రదంగా నడుచుకోవాలి, సమాజంలో ఒక గౌరవం సంపాదించుకోవాలని చెప్పి చేయాలే తప్పితే మనం ఏదో అయిపోవాలనే ఉద్దేశంతో చేస్తే రాజకీయాలు చేస్తే ఇలా ఉంటాయి తప్పిదాలు జరిగితే. ఏ పనండి మీకు? జేబీ శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మీద మూకాముడి దాడి చేస్తున్నారు మీరు మీ పార్టీ వాళ్ళందరూ కలిసి. అతనంటే ఏమంత భయం మీకు? గతంలో ఎన్నడూ లేదు తిరుపతిలో ఈ సంస్కృతి. కడప సంస్కృతిని తీసుకొని వచ్చారు తిరుపతిలోకి. మొట్టమొదట ఆ సంస్కృతిని తీసుకొని వచ్చిందే కన్నాగిరెడ్డి తిరుపతిలోకి. ఇప్పుడు మళ్ళీ అదే సంస్కృతి రిపీట్ చేస్తాడు మళ్ళీ. ఇకపోతే నిన్న డిఎస్సీ మీద నిన్న ర్యాలీ చేశాడు. నిన్న సిగ్గుండాలండి. పిల్లలకి డబ్బులు ఇచ్చి 500 ఇచ్చి తోలుకునే పరిస్థితికి దిగజారింది మీ పార్టీ. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు. మీరు పిలిస్తే ఎవరు తిరుపతిలో? అక్కడ డిఎస్సీ మీద శిబిరం నడిపారు. ఒక్క నిరుద్యోగంలో ఉన్నాడండి అక్కడ. ముస్లిం బతుకున్నారంతా అక్కడ. నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకమే మెగా డిఎస్సీ మీద సంతకం చేసి 6 నెలల లోపల మెగా డిఎస్సీ నిర్వహించి 16,500 మంది నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తే మీరు నిందలేస్తారా? డిఎస్సీ జరగకూడదని ఎన్ని కేసులు వేశారండి మీరు? దాన్ని ఆపాలని విశ్వ ప్రయత్నం చేశారు మీరు. కోర్టులు కూడా మీకు ముట్టికాయలు వేసింది. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు వచ్చి అందరూ ప్రశాంతంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా అంటే వాళ్ళ మీద కక్ష. ఎవరు బాగుండకూడదు, ఈ రాష్ట్రం బాగుండదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు బాగుండకూడదు. మీ పార్టీ మీకు మీ అధినాయకుడికి కూడా ఇదే ఆలోచన. జంజీ అంటారు. ఎవరుండి అక్కడ జంజీ ఎవరిలో ఉన్నారు? అక్కడ ఏ ఊర్లో చూసినా అంతా అవ్వాతాతలే కనపడుతున్నారు. ఎక్కడ కానీ జంజీ ఎక్కడ కనపడడం లేదు, యూత్ ఎక్కడ కనపడడం లేదు. మీరు మారాలి. ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టే పని మానుకోవాలని చెప్పి కూడా కన్నాగిరెడ్డి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ తిరుపతిలో ఉన్నటువంటి ఇన్ఛార్జి అభినయ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కన్నాగిరెడ్డి గారు కానీ ఒక కులాన్ని ద్వేషించేటట్టు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఒక 2 కులాల మధ్య ఆధిపత్య ఏదో ఒక తేడాలు చూపించి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. నిజంగా వీళ్ళకి యాదవులపైన ప్రేమే కానీ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి పలాసలో ఒక హత్య చేశారు. ఒక మాజీ మంత్రి కొడుకు స్కూటర్లు వెళ్ళి ఒక యాదవ్ కుర్రాడిని హత్య చేశారు. ఆ రోజు ఏమైంది? వీళ్ళకి యాదవులపైన ప్రేమ. ఆ రోజు యాదవులు నిజంగా వీళ్ళకి నిజాయితీగా ఉంటే యాదవులపైన మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంటుంటే యాదవులందరూ కూడా రాజీనామా చేసి రావాలి బయట. వీళ్ళు ఊరికే ఈరోజు కల్లిపుల్లలు మాట్లాడి నిజంగా తప్పు చేశాడు. ఖచ్చితంగా హత్యాహత్య ప్రయత్నం చేశాడు. ఒక ఇన్ఛార్జ్ ఇక్కడ ఇంతవరకు 40 ఏళ్ల చరిత్రలో మనం తిరుపతిలో ఒక రాజకీయ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇళ్లపైన ఎక్కడన్నా దాడులు జరిగాయా? ఆ సంస్కృతి ఈ పార్టీ తీసుకొని వస్తుంది. దాన్ని వీళ్ళు సారీ చెప్పకుండా పదే ఇదే విధంగా నిందలేస్తూ ఆయన 2 నెలలు అయింది ఇన్ఛార్జ్కి వచ్చి. ఈ 2 నెలల కాలం నిత్యం వ్యతిరేక ప్రచారాలు చేస్తూ వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ప్రజలపైన కష్టపడి పనిచేయండి, ప్రజల్లో అభిమానం తీసుకొచ్చుకొని మీరు ఇచ్చేయండి. అంతేగాని 2 కులాల మధ్య ఇది చేసి యాదవుల్ని ఇచ్చేస్తామని చెప్తే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ యాదవుల పార్టీ. ఈరోజు మా పార్టీకే అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారు ఉన్నారు. మీ సర్టిఫికేట్ మాకేం అవసరం లేదు. యాదవులకి కరెక్ట్గా ఏదైనా పని చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తిరుపతిలో యాదవులు రాజకీయంగా ఇదే ఉదాహరణకి ఈ వాసు యాదవ్ ఎక్కడ ఆరిజను గతంలో తెలుగుదేశం పార్టీలో వచ్చి ఈరోజు కలిపుళ్ళు మాట వైసీపీకి వచ్చాడు. ఆయన ఈరోజు యాదవుల పైన ఇది చేశారు అని చెప్పి కావాలని టిక్స్ అంతా రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. ఇది ఎవరు యాదవ్ ప్రజలందరూ కూడా ఎవరు సహించరు. ప్రతి ఒక్కరికి తెలుసు కన్నాగిరెడ్డి కుట్రలు ఏ విధంగా ఉంటాయని. కాబట్టి యాదవ్ సోదరులంతా గ్రహించి ఇలాంటి వ్యక్తుల్ని
వ్యతిరేకించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులుగా యాదవ్ నాయకులుగా మేము ఈ చర్యల్ని ఖండిస్తున్నాం. నా పేరు రమేష్ బాబు, 16వ వార్డు టీడీపీ వార్డు అధ్యక్షుడిని, ప్లస్ అడ్వకేట్ కూడా నేను. వాసు యాదవ్ అనే వ్యక్తి వైసీపీకి సంబంధించి మాట్లాడే తీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అతను ఎవరితో ఏం మాట్లాడతానో తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే కరెక్ట్ కాదు కదా. ఒక తిరుపతి ఇన్ఛార్జు జేబీ శ్రీనివాసులు గారు ఆయన్ని వీడి ఇంట్లో మనిషిలాగా ఏందో వీడి తెలిసిన వాళ్ళలాగా ఒక రౌడీ ఏ విధంగా బెదిరిస్తాడో మాట్లాడే తీరు పద్ధతి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్గా ఉండావు, వైస్ చైర్మన్గా ఉండేవాడివి మాట్లాడే తీరు అనేది కావాలి కదా. ఏంటి ఒక రౌడీ బెదిరించినట్టు జేబీ శ్రీనివాసులు అది ఇది ఏంటి ఏంటి జేబీ శ్రీనివాసులు ఏంటి? మాట్లాడే పద్ధతి అనేది ఒకటి నేర్చుకోవాలి. ఎవరైనా కానీ ఒక పద్ధతి క్రమశిక్షణ అనేది అలవాటు అవ్వాలి. మీ పార్టీలో ఎడిదిరిగి లేదు వైసీపీలో అనుకోండి, మీ అధిష్టానానికి లేదు, ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికి లేదు వైసీపీకి సంబంధించి. మాట్లాడే పద్ధతి అనేది ఒకటి నేర్చుకో వాసు యాదవ్. నువ్వు నోరు ఉండాలని చెప్పి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే ఎవరు మాత్రం చూస్తూ ఉండరు. ఒకటి మా ఇన్ఛార్జ్ ఆయన టీడీపీకి జేబీ శ్రీనివాసులు అన్నగారు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఆయన నియమితులైన టాంచి మీకు ఈరోజు కూడా జరం కాస్తూనే ఉండాలి. ఆయన పోవాల్సిన అవసరం ఏముండదు. నువ్వు మీడియాని తీసుకొని పోయి 30 మంది తీసుకొని పోయేసి ఆడేదో ఆయన భయపడిచ్చేద్దామని నువ్వు ప్రయత్నించడం చేసింది నీ తప్పు. మళ్ళీ దానికి సాక్ష్యం ఒకటి కాణిపాకం తీసుకొని వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ విధంగా యాదవులంతా ఇది చేస్తున్నారు, ఈ పార్టీలో యాదవులే రానీరు, అది ఇది జేబీ శ్రీనివాసులు ఇన్ఛార్జ్గా ఉంటే యాదవులను ఎదగనీరు, నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు అంటాడా. యాదవులను ఎదగనీరని చెప్పగలుగుతున్నావు. ఏ రకంగా మాట్లాడేస్తాను? నోరు ఉన్నదని ఏ రకంగా మాట్లాడేస్తే కరెక్ట్ కాదు కదా వాసు. నువ్వు ఒట్టు పెట్టుకోవాల్సింది ఏంటనంటే నువ్వేమి మమ్మల్ని ఏమి ఉద్ధరించాల్సిన పని లేదు. నీ బతుకు తెరువు, నీ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో తెలుసుకో. వైసీపీ గవర్నమెంట్ ఎలాంటిది అంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, వాడుకొని రోడ్ల మీద వదిలేసి నీకు దగ్గర ఉన్నంత వరకు నీకు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకుంటారు. తర్వాత మిమ్మల్ని రోడ్ల మీద వదిలేసి అనాథలు చేసి నువ్వు అడుగుతుంటూ తిరుక్కుంటూ ఉండాలి. నీ పరిస్థితి అది చెప్తున్నాను, రాసుకో. ఈరోజు ఆల్రెడీ దాంట్లో పార్టీలో ఉండి పోయి ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్లు పెట్టేసి ఏమీ లేకుండా రోడ్ల మీద విజువల్ 1,00,000 మంది ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎవరితో ఏమి ఎలా మాట్లాడతానో తెలుసుకొని మాట్లాడవచ్చు. ఇంకొకసారి కులాన్ని తీసుకొని వచ్చి మా టీడీపీ పార్టీకి రుద్దడము, మా జేబీ శ్రీనివాసులను తక్కువగా చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తే ఈసారి మాటలతో చెప్పేది ఉండదు. మేమైతే చేతుల్లో చేసి చూపిస్తాము. ఒక నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అంటూ అలవాటు చేశారు కాబట్టి దాని ప్రకారం గుమ్మున ఉన్నాము. మేమైతే మాత్రం మీలాగా డ్రామాలు ఆడడము, ఏదో మాకు మంచి పేరు వచ్చేస్తాను, చెడ్డ పేరు తీసుకురావడానికి కావాలని క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ మేము ఇంకా నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకుంటాము. ఆల్రెడీ మీకు ఇప్పుడు భయం పుట్టే మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇంకా భయం కూడా పుడుతుంది. మీరు తప్పులు చేసే కొద్దికి మేము దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాము.